నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే అనుసంధానం ఎంతో అవసరమని రాష్ట్ర పరిశ్రమల వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి వేగంగా జరిగేందుకు పూర్తిగా సహకరించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై టీజీ భరత్ చర్చించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడ్స్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఓర్వకల్లు నోడ్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం నోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నోడ్లకు రైల్ కనెక్టివిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రితో చర్చించి వినతి పత్రం అందజేశారు. ఓర్వకల్లు నోడ్ కింద దూపాడు రైల్వే స్టేషన్ నుండి ఓర్వకల్లు మీదుగా బేతంచెర్ల వరకు కొత్త కార్డ్ రైల్వే లైన్ అభివృద్ధి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ వరకు రైల్వే సైడింగ్ 53 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని కోరారు. దీంతో పాటు కృష్ణపట్నం రైల్వే స్టేషన్ నుండి ఓబులవారిపల్లె కృష్ణపట్నం సెక్షన్ నుండి కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్ వరకు రైల్వే సైడింగ్ 12 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని అన్నారు. ఓర్వకల్లు మరియు కృష్ణపట్నం నోడ్లను ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులతో స్థిరమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇవి అభివృద్ధి చెందితే 4 లక్షలకు పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని చెప్పారు. అంతేకాకుండా విదేశీ పెట్టుబడులతో సహా సుమారు 55,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఇది రాష్ట్రం యొక్క ఆర్థిక వృద్ధికి అత్యంత అవసరమని చెప్పారు. NICDIT ఫ్రేమ్వర్క్ కింద 3 పారిశ్రామిక కారిడార్లలో 3 నోట్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రస్తుతం చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద కృష్ణపట్నం నోడ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఓర్వకల్లు, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద కొప్పర్తి నోడ్లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిపారు. 73వ నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ సమావేశంతో పాటు DPIIT సమావేశాల్లో రాష్ట్రంలోని అవసరమైన పారిశ్రామిక నోడ్లకు రైల్ కనెక్టివిటీని అందించాలని సూచించిందని కేంద్ర మంత్రికి వివరించారు. ఓర్వకల్లు కృష్ణపట్నం నోడ్లకు ప్రతిపాదిత రైల్వే సైడింగ్ లైన్ల అభివృద్ధిని చేపట్టడానికి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వ శాఖ వీలైనంత త్వరగా ఆమోదించేలా చూడాలని ఆయన కోరారు. ఈ నోడ్లకు రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం వల్ల లాజిస్టిక్స్ పార్కులు, కార్గో టెర్మినల్స్, ఓడరేవులకు వస్తువులను తరలించేందుకు వీలుంటుందని చెప్పారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో చేసే సైలెన్సర్లను వినియోగించే వాహనదారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో వాహనాల నుంచి తొలగించిన అధిక శబ్దంతో కూడిన సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం ఆవరణలో కర్నూలు నగరంలో అధిక శబ్దాలతో నడిపే మోటార్ బైకుల నుంచి తొలగించిన సైలెన్సర్లను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. కార్యక్రమంలో కర్నూలు నగర డీఎస్పీ బాబు ప్రసాద్, ట్రాఫిక్ డీఎస్పీ మన్సూరుద్దీన్తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే నగరంలోని మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం, నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లకు ఎండవేడిమి దృష్టిలో ఉంచుకొని కూల్ గ్లాసులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే నగరంలోని కెనరా బ్యాంక్ యాజమాన్యం నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి బారికేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో అధిక శబ్దాలతో ద్విచక్ర వాహనాలను నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ట్రాఫిక్ పోలీసులకు కళ్లద్దాలు అందజేసిన మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని, అలాగే నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు బారికేడ్లను అందజేసిన కెనరా బ్యాంక్ అధికారులను ఆయన అభినందించారు.
ఈరోజు ఈరోజు కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి కర్నూలు టౌన్ ట్రాఫిక్ వింగ్ నుంచి 2 కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఒకటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మెడికవర్ హాస్పిటల్స్ నుంచి మన ఎండాకాలం కాబట్టి ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గ్లాసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మేనేజ్మెంట్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్. అలాగే కెనరా బ్యాంక్ తరపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్కి మనకి హెల్ప్ అవుతున్న కొలాప్సబుల్ బ్యారికేడ్స్ ఏమున్నాయో, అంటే మనం ఈజీగా ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునేలాగా కొలాప్సబుల్ బ్యారికేడ్స్ అవి కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది. సో ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఆఫ్ కెనరా బ్యాంక్ ఆల్సో. దీంతోపాటు ఈరోజు చాలా రోజుల నుంచి మనం డ్రైవ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ, బట్ కొంతమంది వినట్లేదు. సో కొన్ని రోజులుగా ఈ యాంటీ సౌండ్ పొల్యూషన్ డ్రైవ్, అంటే కుర్రోళ్ళు ఈ 2 వీలర్స్కి సౌండ్ ఎన్హాన్సింగ్ సైలెన్సర్స్ తీసి వేరే సైలెన్సర్స్కి మోడిఫికేషన్ చేసి గట్టిగా సౌండ్ వచ్చేలాగా చేశారు. సో ఇవి మనం 80 డెసిబల్స్ లిమిట్ పెట్టి దాదాపు ఎన్ని చేసాము, 120 సైలెన్సర్స్ మనం సీజ్ చేసాము. సో కొద్దిగా పబ్లిసిటీ ఉంటుందని అవన్నీ పబ్లిక్గా డెమాలిష్ కూడా డిస్ట్రాయ్ కూడా చేయడం జరిగింది. సో ఈసారి ఫైన్ నెక్స్ట్ టైం నుంచి ఫైన్ వేయడం జరుగుతుంది. ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ కన్నా కోఆపరేషన్ ఉండాలనే భాగంలో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, పర్టిక్యులర్లీ యూత్, ఈ మోడిఫికేషన్స్ ఏమున్నాయో అవన్నీ చేయకండి. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్తో పాటు వృద్ధులు, పిల్లలకి ఈ సడన్ సౌండ్ వస్తే హెల్త్కి కూడా చాలా పరిణామాలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము, రీసెంట్లీ ఒక డీజే పక్కనే సడన్గా ఒక సౌండ్ వచ్చి ఒక మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో అలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి కోడుమూరు నియోజకవర్గంలో పొగాకు పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి టీడీపీ నేత డి విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి వారి జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలలో రైతులు సాగు చేసిన పొగాకు పంటను న్యాయమైన ధరలతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి టీడీపీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ పొగాకు కంపెనీల యాజమాన్యాలు ఇచ్చిన హామీ మేరకు కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రైతులు అధిక విస్తీర్ణంలో పొగాకు పంటను సాగు చేశారని చెప్పారు. తీరా పంట చేతికి వచ్చేసరికి పొగాకు కొనుగోలుదారులు పొగాకు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ క్రమంలోనే తాము జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ను కలిసి సమస్యను వివరించామని, వారు కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. అనంతరం గూడూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేష్ మాట్లాడుతూ తమ ప్రాంత రైతుల సమస్యలను తెలిపిన వెంటనే అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి టీడీపీ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా ఈ నష్టపోతున్నామని చెప్పి గగ్గోలు పెట్టుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను ఒక 2 రోజుల కిందట మన జిల్లా కలెక్టర్ గారిని రంజిత్ బాషా గారిని కలిసి విన్నవించడం జరిగింది. మా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మా రైతులకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో నేను విష్ణువర్ధన్ రెడ్డి గారికి విన్నవించి ఆయన ఇమ్మీడియట్గా జేసీ గారికి ఇన్ఫామ్ చేసి ఖచ్చితంగా టొబాకో డిస్ట్రిబ్యూటర్స్ని పిలిపించి మీటింగ్ పెట్టండమ్మా, ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అందుకే ఈరోజు జేసీ గారు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ పెట్టారు, అలాగే మీరు కూడా ఉండండి, అలాగే తెలుస్తుంది కదా అని చెప్పారు. కానీ మేము సరే అమ్మ మరి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కలుస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. ఈ యొక్క సమస్యని నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు సార్ గారు ఈ యొక్క జేసీ గారికి విన్నవించి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా తెలియజేయాలని చెప్పేసి మేము విన్నవించి రావటం జరిగినది. మొన్నటిని కూడా వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఆ యొక్క పేపర్ కూడా వచ్చింది. ఆ రోజు కలెక్టర్ కూడా స్పష్టం చేసి చెప్పారు, ఈ యొక్క గ్రామాలలో సమస్యలు అయితే ఉన్నాయి, పొగాకును కొనలేని పరిస్థితులు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒక కమిటీని వేసి జేసీ గారికి చెప్పి పొగాకు ఏవైతే ఉన్న కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల వాళ్ళందరూ కూడా పిలిపించి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాననేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కలెక్టర్ గారు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు
మామే రైతులను స్వయాన వచ్చి నాయకుల దగ్గరికి ఖచ్చితంగా మా యొక్క వినవించుకొని మాకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది, మేము ఖచ్చితంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పితేనే వీరు కూడా మా యొక్క నాయకులు విశ్వనాథ్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు వచ్చి స్వయాన జేసీ గారు మేడం గారు కలిసి ఖచ్చితంగా మా యొక్క కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి. మరి ముఖ్యంగా ఎందుకంటే మా యొక్క గూడూరు మండలంలో ఎప్పుడు కూడా పొగాకు వేసేవాళ్ళు కాదు, ఓరోకల్ మండలం సైడ్ ఎక్కువ ఉండేది. ఈసారి పత్తి ధర తక్కువ ఉండడం వల్ల ఈసారి అధికంగా రైతులు ఆశపడి ఖచ్చితంగా దిగుబడి వస్తుంది, పంటకు ధర వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ కూడా వేసాము. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో అప్పగించిన డీసీఎంఎస్ చైర్మన్ పదవికి న్యాయం చేస్తానని టీడీపీ నేత వై నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు డీసీఎంఎస్ చైర్మన్ గా ఎంపికైన ఆయనను పలువురు టీడీపీ నేతలు అభినందించారు. డీసీఎంఎస్ చైర్మన్గా నియమించబడిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ను టీడీపీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు తన కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన కార్పొరేటర్ పరమేష్తో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఆయనకు శాల్వా కప్పి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ పరమేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా అంకిత భావంతో పనిచేస్తున్న నాగేశ్వరరావు యాదవ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఇవ్వటం అభినందనీయమని అన్నారు. ఆ పదవిని నాగేశ్వరరావు యాదవ్ సమర్థవంతంగా నిర్వహిస్తారని వివరించారు. అనంతరం డీసీఎంఎస్ చైర్మన్గా నియమితులైన వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి తనకు చైర్మన్ పదవిని ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పచెప్పిన పదవికి బాధ్యతాయుతంగా న్యాయం చేస్తానని ఆయన వివరించారు. తన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి, మరి రాష్ట్ర స్థాయి మంత్రులకు, మరి అట్లాగే రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మరి పేద బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసుకుంటూ మరి ఇటు ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కానీ, మరి అట్లాగే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం కానీ కంకణం కట్టుకొని ముందుకెళ్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ కేడీసీసీ చైర్మన్గా విష్ణువర్ధన్ రెడ్డి అన్నది, అట్లాగే బీసీకి వాళ్ళన్న ఉద్దేశంతో మరి నాకు డీసీఎంఎస్ చైర్మన్గా ఇచ్చి మరి బీసీలకు అటు ఓసీలకి ఇద్దరికి సమన్యాయం పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేయటకు సిద్ధపడినందుకు అందరికీ మరి ఒక భావన వచ్చింది. లోకేష్ గారికి ఎంతో ఉండి ప్రతిరోజు మా కర్నూలు జిల్లాలో ఉన్నన్నాళ్ళు అన్న ఎంట ఉండడం, బీసీలను కానీ తర్వాత అందరినీ కలగలుపుకొని పోవడం. కర్నూలులో మా మొత్తం కర్నూలు పార్లమెంటు పరిధిలో ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా కలుపుకొని పోయే వ్యక్తి ఎవరన్నారంటే మా నాగేశ్వరరావు యాదవ్ గారు. కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా చాలా లైక్ చేస్తాను. అంటే మా లాంటి యువతను కూడా బాబు మీరు ముందరికి రావాలి, తర్వాత బాగా అంటే అవేర్నెస్ రావాలి అని ప్రతిసారి అన్న ప్రోత్సహిస్తారు. కాబట్టి ఇటువంటి నాయకులకి ఇంకా మంచి పదవి రావాలని చెప్పి నన్ను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ పరీక్షలకు రాయలసీమ విద్యార్థి సంఘం నేత కోనేటి వెంకటేశ్వర్లు ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ అన్నారు. ఈ మేరకు ఉచిత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాయలసీమ విద్యార్థి సంఘం నాయకుడు కోనేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షలకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు కొట్టే చెన్నయ్య, రామకృష్ణ, మహమ్మద్ మియా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.
అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి విద్యార్థుల కోసం రాయలసీమ విద్యార్థి సంఘం నాయకుడు కోనేటి వెంకటేశ్వర్లు ఉచితంగా శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థి సంఘాల నాయకులు నిరంతరం ప్రభుత్వాలపై పోరాటాలే చేయకుండా ఇలా విద్యార్థుల కోసం ఉచిత శిక్షణా శిబిరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. విద్యార్థులకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేసిన కోనేటి వెంకటేశ్వర్లను వారు అభినందించారు. కోనేటి వెంకటేశ్వర్లు రాయలసీమ విద్యార్థి యూనియన్ నాయకుడుగా ఈ సంవత్సరం విద్యా అకాడమీ ప్రారంభించి పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీ ఎంట్రన్స్కు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ ఈరోజు ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారి యొక్క కోచింగ్ వల్ల ఈ విద్యార్థులు పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీలో మంచి ర్యాంకు సాధించాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో గ్రామీణ విద్యార్థుల కోసం, ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం మెరిట్ ఉన్నటువంటి వారికి అయితే భవిష్యత్తులో నవోదయ, కోరుకొండ సైనిక్ స్కూల్, తర్వాత ఆర్ఎంఎస్ లాంటి స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం నిర్వహించేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మంచి ర్యాంకు సాధించడం కోసం శిక్షణ ప్రారంభిస్తున్నారు. వారికి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. నా పేరు చింతలపల్లి రామకృష్ణ. ఫిజిక్స్ అయితేనేమో వీళ్ళందరూ బాగా శిక్షణ ఇచ్చి రేపు 30 తేదీ రాయబోయే ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేశారు. అందులో భాగంగా నేను, తర్వాత డిఓ గారు, చాలామంది, రామకృష్ణ గారు, మరి చెన్నై సార్ గారు, సుబ్బారెడ్డి గారు ఎందరో వచ్చి ఈ పిల్లలకు అభినందనలు తెలియజేస్తూ కొంచెం మోటివేషన్ క్లాసులు కూడా ఇవ్వడం జరిగింది. చాలా సక్సెస్గా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మహమ్మద్ మియా, ప్రధానోపాధ్యాయుడు, ములుగుందం ఆస్పత్రి మండలం. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సిబ్బంది నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధన మేరకు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే ఎస్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని కోరారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని సూచించారు. అలాగే ఈపీఎఫ్ను పునరుద్ధరించాలని, అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ను అందించాలని సూచించారు. అందరూ నిరవధిక సమ్మెలో దిగడానికి సిద్ధపడ్డామండి. మరీ ముఖ్యంగా ఈ సమ్మె నుంచి మేము, ఈ యొక్క ధర్నా నుంచి మేము గవర్నమెంట్కి విన్నవించుకోవాల్సింది ఏమనగా, ఏదైతే 6 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయిన ప్రతి సిహెచ్ఓను రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామని. ఎందుకంటే అది మేము అడుగుతున్న కోరిక కాదు, నిబంధనల ప్రకారం, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆ నిబంధనలో ఉన్నదాన్నే మేము అడుగుతున్నామండి. అదేవిధంగా గత సంవత్సరం ఏదైతే 64 జీవోతో ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఒక్క 189 క్యాడర్స్కి ఏదైతే 23% సవరణ చేశారో, జీత సవరణ చేశారో, అందులో మమ్మల్ని మాత్రమే విస్మరించారండి. సో ఎందుకు అంటే మీకు జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామంటున్నారు. ఆ ఇన్సెంటివ్స్ అనేది కేవలం మేము చేసే పని ఆధారితంగా వచ్చే ఇన్సెంటివ్స్ అండి. అది దానికి జీతానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఏదైతే ఎన్హెచ్ఎం ఉద్యోగులకు 23% సవరణ ఇచ్చారో ఆ సవరణ ఇమీడియట్గా సిహెచ్ఓలకి మాకు కూడా ఇవ్వాలని మేము వెంటనే కోరుతున్నాం. అదేవిధంగా ఈపీఎఫ్ అండి, మనకు ఈవెన్ ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈపీఎఫ్ అనేది ఉంటుంది. బట్ మనకి ఇక్కడ మాత్రం మా సిహెచ్ఓలకు మాత్రం ఈపీఎఫ్ లేకుండా చేశారు. సో కనీసం మా ఉద్యోగులకు ఉన్న ఏకైక భద్రత అండి, ఎన్హెచ్ఎంలో ఉన్న ఉద్యోగులకు ఉన్న ఏకైక భద్రత ఈపీఎఫ్, ఆ భద్రత కూడా లేకుండా చేశారు. అందరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సిహెచ్ఓ అభద్రత భావంతో బతుకుతున్నామండి. వెంటనే ఈపీఎఫ్ పునరుద్ధరించి మాకు భద్రత కల్పించాలని కోరుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం మమ్మల్ని అయితే సిహెచ్ఓలుగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని 6 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలనేది అయితే ఉంది. కానీ 10,000 మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు 10,000 మంది ఉన్నాం కాబట్టి మీకు చేయలేము అంటున్నారు. మేము 10,000 మందిని చేయమని అడగడం లేదు. ఒకటేసారి ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులరేషన్ చేయండి అని అడుగుతున్నాము. ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఏదైతే 23% వేతన సవరణ అయితే చేశారో ఆ పిఆర్సీ మాకు కూడా అమలు చేయండి.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల్లో అందరికీ చేసి మా ఒక్క క్యాడర్ని ఎందుకు పక్కకు పెట్టేశారు, మా ఒక్కరినే ఎందుకు తీసేశారు? ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రిటైర్డ్ డిఈఓ పాండురంగస్వామి అన్నారు. ఈ మేరకు నగరంలోని బిర్లా గేటు వద్ద ఉన్న ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ లో జరిగిన ఉచిత శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బిర్లా కాంప్లెక్స్లో ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ ఆధ్వర్యంలో ఏపీ ఆర్జేసీ పాలిటెక్నిక్ పరీక్షలకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాండురంగస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే సమయపాలన, ఖచ్చితత్వం విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించాలని ఆయన సూచించారు. ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం సంస్థ గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యార్థులు పాలిటెక్నిక్, ఏపీ ఆర్జేసీలకు ఎంపిక కావటం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చునని సూచించారు. కేవలం పాలిటెక్నిక్లో చదవటం వల్లే రైల్వే శాఖలో జూనియర్ ఇంజనీర్, విద్యుత్తు పంపిణీ, రోడ్లు, భవనాల శాఖ తదితర రంగాలలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డిఈఓ పాండురంగస్వామి, ఎస్టీబీసీ కళాశాల ప్రిన్సిపల్ సునీతా రోజ్, అధ్యాపకులు మురళీకృష్ణ, దస్తగిరి తదితరులను ఘనంగా సన్మానించారు. Polytechnic, don't stop education. Please continue your education. Join in BTech. If you don't get job, join in BTech. Do BTech, then you will get bright future. Don't stop education. Continuously you have to gain knowledge. Education gives us a lot of knowledge. When you gain more knowledge, you are going to become more confident. See, now she alone came and talked because she is confident. Most of you are not confident because you don't have sufficient knowledge to express. Communication is very, very important. When you read more, when you listen more, when you watch more knowledgeable videos, it will give a lot of knowledge. When knowledge is more, automatically it will come out. When does a bucket overflow? Bucket eppudu paiki neelu garutundi. When it is full, it will overflow. So if your mind is full of knowledge, it will come out. When you learn more, your confidence levels will be increased. Confidence is very, very important. When you want to talk before a kind of gathering, you need to have confidence to speak. You might have knowledge, but expression is also more important. Communication. Today, communication is dominating. Even if you have 90% of marks, if you are unable to express, you are not going to get a good job. If in interview, you are going to be fail. So, gradually improve your communication. Today, you are living in a digital age. You are all watching videos in your mobile. Instead of watching general videos, jokes videos, you watch motivation videos. There are so many motivation videos are there, so many communication videos are there, so many grammar videos are there. Watch such things which have value of education. When you watch something, you have to receive some knowledge. Even if you read a waste paper, you will get some knowledge. So knowledge plays a dominant role in life. Without proper communication, without proper confidence, we are not going to successful in life. So for that, education will give you lot of confidence. When you got confidence, you will get creativity. You are going to earn more. Those who have good knowledge, good communication skills will earn more. Your earning depends upon your knowledge. This is very, very important. All your parents are expecting a lot from you. Not for the parents. Don't study for the sake of parents. Study for yourself. You have to settle in your life. Future is in your hands. He said architecture. You are the architect of your future. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ముగ్గురు కూడా మంచి ఎక్స్పర్ట్స్. సో ఇంతమందితో మనము
ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ మనదని చెప్తాము. మీ రిజల్ట్ వచ్చిన రోజు కూడా చూడండి, టాప్ 10లో మన రిజల్టే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకు గతంలో ఎస్పీగా ఇక్కడ పనిచేసినటువంటి డాక్టర్ రవికృష్ణ ఎస్పీగా పనిచేస్తూ తర్వాత ఇప్పుడు తిరుపతికి వెళ్ళిపోయినాడు. ఎవ్రీ ఇయర్ ఆయన ఒకరిద్దరు పిల్లలను మన కోచింగ్ ఇన్స్టిట్యూట్కు పంపిస్తున్నాడు. ఎందుకంటే కపట్రాల గ్రామం దత్తత తీసుకున్నాడు ఆయన. ఆ గ్రామంలో ఉండేటువంటి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకి వాళ్ళు ఎవరైనా ఏపీఆర్ పాలిటెక్నిక్ అంటే మన దగ్గరికే పంపిస్తాడు. అంటే అంతమందికి ఈ సంస్థ ఒక మంచి కాన్ఫిడెన్స్గా ఇస్తుంది. ఎంతోమంది పిల్లల్ని కూడా మనం ఇన్స్టిట్యూట్ తయారు చేసి ఈరోజు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. చెప్తే కదా ఎగ్జాంపుల్, డీసీపీ హైదరాబాద్ పద్మజారెడ్డి మన స్టూడెంట్. తర్వాత వచ్చేసి ఇప్పుడు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కూడా మన స్టూడెంటే, ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్సే. సో చాలామంది ఇంకా వివిధ రంగాల్లో ఉన్నారు. దాదాపు 15 నుంచి 20 మంది డాక్టర్లు మన ఇన్స్టిట్యూట్లో చదువుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంజనీర్లు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా అలాంటి కోవలో అలాంటి విధంగా ప్రయత్నం చేయాలని మార్నింగ్ నుంచి ఈవినింగ్ హాస్టల్ వాళ్ళకి మనకు సంబంధం లేకుండా దాదాపు 10 గంటలు 10:30 వరకు స్టడీ అవర్స్, పొద్దున్న 5 గంటల నుంచి ఈవినింగ్ 10-10:30 వరకు మనకు హాస్టల్ పిల్లలకు స్టడీ క్లాసులు ఇట్లాంటివి జరగడం జరిగింది. To this coaching center, our respected Ishwara sir, he is the one of the greatest person who can teach us the so many things about greatest persons and of course our maths. He can teach us very well to how to learn the maths. So many greatest persons, life stories, he can teach us the value of our future. This is the greatest place to learn everything and moral values. So many things we can teach. They are teaching us very well. This is the great opportunity to study here. You are so lucky and thank you sir. నగరంలో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యకలాపాలపై మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ కర్నూలు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యానికి సంబంధించి గతంలో చెత్త సేకరణ విధానం అమలు చేస్తున్న ఏజెన్సీ ముందుకు రాలేదని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్కు వివరించారు. నగరంలో చెత్త సేకరణకు ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేసేలా ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయాలని కోరుతామని అన్నారు. దీంతో పాటు గతంలో చెత్త సేకరణ చేసే 91 మంది ఆటో డ్రైవర్లకు లోన్ ద్వారా ఆటోలు ఇప్పించే విధంగా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్తో మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. తద్వారా వారికి ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు నగరంలో పారిశుద్ధ్యం కూడా మెరుగవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 15వ తేదీ నాటికి అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో నీరు సమృద్ధిగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, కాబట్టి నగరంలో నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అదేవిధంగా మరమ్మతులు అవసరమైన హ్యాండ్ బోర్వెల్స్కు వెంటనే మరమ్మతులు చేయించాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నగరంలో త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్యం సక్రమంగా అమలు చేస్తేనే మంచి పేరు వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. జనరల్ ఫండ్స్, నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమం, స్మార్ట్ సిటీ కార్పొరేషన్, IIIT-DM, అమృత్ పథకాల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాస్టర్ ప్లాన్, రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా డ్రోన్ల ద్వారా హంద్రీ నదిలో తదితర ప్రదేశాల్లో మలేరియా ఆయిల్ స్ప్రే చేయించటం వంటి చర్యలను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్ని కిలోమీటర్లు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు అనే వివరాలు కూడా డాక్యుమెంటేషన్ రూపంలో సిద్ధం చేయాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి వివిధ విభాగాల అధికారులపై వ్యతిరేక వార్తలు వస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
సిబ్బందితో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అధికారులు సక్రమంగా పనిచేసేలా చూడాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను గురించి వివరించారు. సమావేశంలో కర్నూలు నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్, ఎంహెచ్ఓ విశ్వేశ్వరరెడ్డి, సిటీ ప్లానర్, ఏఈలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.